దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఏమని ఉందంటే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మరి మనకి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకి కలుగుతుంది. మరి ఆయన యందు జ్ఞానము కలిగి ఉంటే మనకి వివేచన వస్తుంది, వివేకం వస్తుంది. మరి మనం ఎలాగ ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా చక్కదిద్దుకోవాలో కూడా దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహిస్తాడండి. మరి మనం పాత నిబంధనలో చూసినట్లయితే, మరి రాజైనటువంటి సొలొమోను యెహోవా మరి నువ్వు ప్రజలను పరిపాలించు అని చెప్పినప్పుడు, నీకేమి కావాలని అడిగినప్పుడు సొలొమోను మహారాజు మరి ఏమడిగాడంటే జ్ఞానం అడిగాడు. అందుచేత మనము మరి ఆయనను జ్ఞాని అయినటువంటి సొలొమోను అని మనము పిలుస్తున్నాం. ఆ రీతిగా మనం దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. జ్ఞానము కలిగి వారు మరి బిడ్డల పట్ల, కుటుంబం పట్ల, దేవుని పట్ల వారు ఎంతో జాగ్రత్తగా జీవించారు. వారికి అనేక సంవత్సరములు కూడా దీర్ఘాయుష్షు దేవుడు అనుగ్రహించాడు. మరి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి దేవుడు జ్ఞానమిస్తాడు, వివేకమిస్తాడు. ఆఖరిగా దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని నింపుతాడు. చూడండి, ఎవరిస్తారు ఆయుష్? ప్రాణాన్ని తిరిగి ఎవ్వరు ఇవ్వలేరు. ఈ రోజుల్లో చనిపోతే మరల తిరిగి లేగలేరు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యందు భయభక్తులు కలిగి, మన తండ్రి అయిన యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉంటే తప్పక దేవుడు మన యందు అనేకమైన కార్యములు మనల్ని జరిగించి మనలను సంపూర్ణమైనటువంటి జీవితం కలిగి ఈ లోకములో మనము జ్ఞానము కలిగిన వారంగా సొలొమోను వలె మనము జ్ఞానవంతులుగా జీవించడానికి మరి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దాము, ఆయనతో నడుద్దాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.